చేస్తా ఉన్నాను. విద్యార్థి మిత్రులారా, నేను మొదటి నుండి చెప్తున్నాను, ఈ తెలంగాణ విద్యార్థులు నా హీరోలు తెలంగాణ విద్యార్థులే. విద్యార్థి వీరులు మాత్రమే ఈ తెలంగాణ తెచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధి ఘనత వారిదే. కానీ వారికి అన్యాయం ఎందుకు జరుగుతున్నది? విద్యార్థి నేతలు కూడా ఇవాళ గత ప్రభుత్వంలో ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు మీ పోరాట ఫలితంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయిన వాళ్ళు, మీ పోరాట ఫలితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు తెలంగాణ ఉద్యమ సంబంధం లేని ముఖ్యమంత్రి మీకు న్యాయం సత్తా లేని ముఖ్యమంత్రి మొదట రాజీనామా చేయాలి. మొదట రాజీనామా మీకు గ్రూప్ 100 పెంచుతానని చెప్పిన డిప్యూటీ సీఎం పెంచకపోతే ఈ పోరాటం ఆగదని చెప్పేసి విద్యార్థుల పక్షాన నేను పిలిపిస్తున్నాను. అంతేకాకుండా గ్రూప్ 2 ఏదైతే మీరు పిల్లలు పెంచమని అడుగుతున్నారో చాలా కాలంగా ఇవాళ పెంచలేదు. నిరుద్యోగులు మందికి పైగా నిరుద్యోగులు కాబట్టి వాళ్ళకి ఎవరికి ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలు సరిపోవు. కాబట్టి ఖచ్చితంగా పరిస్థితుల్లో గ్రూప్ ఇప్పుడు ఎగ్జామ్ అయినా సరే పెంచి ఇవ్వచ్చు. లేని వాళ్ళకు కూడా గ్రూప్ 3 కూడా పెంచాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అట్లాగే డిఎస్సి కూడా పెంచాలి. ఎవరు అబ్బా చాగిరి కాదు ఈ తెలంగాణ. మీ అబ్బా జాగిరి కాదంటున్నా ఈ సందర్భంగా. ముఖ్యమంత్రి మంత్రులు అబ్బా జాగిరి కాదు, ఎమ్మెల్యేలు ఎంపీలు జాగిరి కాదు. ఇది మొత్తం విద్యార్థుల త్యాగాల ఫలితంగా వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మీరు దిగిపోయాల్సిందే. పోయేదాకా మా పోరాటం ఆగదు, మాకు న్యాయం చేయలేదాకా ఆగదు. ఖచ్చితంగా విద్యార్థులంతా తెలంగాణ ఉద్యమం ఎట్లయితే వచ్చిన తర్వాత మళ్ళీ కొట్లాడుతూనే ఉంటామని తెలియజేస్తూ, మీకు న్యాయం జరిగే వరకు మీ వెంట ఉంటామని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ